అందరికీ నమస్కారం. అమ్మ కథ అనేది 14వ భాగం. ఇందులో అమ్మ బిడ్డను తీసుకొని హైదరాబాద్ నుంచి వచ్చేసింది అని చెప్పాం కదా. ఇకను పాప ఆ బిడ్డ స్కూల్కి వెళ్ళే టైం స్టార్ట్ అయింది. అమ్మ ఒకటే అనుకుంది. ఈ థెరపీ ఇస్తుండగానే ఆ మేడమ్స్ ఆ అమ్మకి ఒక సలహా ఇచ్చారు. ఏంటంటే, అమ్మ, మన పిల్లలకి కేంద్రీయ విద్యాలయ స్కూల్లో రిజర్వేషన్స్ ఉంటాయి. అందులో మీరు సీటు కోసం ప్రయత్నించండి. ప్రయత్నిస్తే తప్పకుండా సీటు వస్తుంది. కొంచెం ప్రయత్నిస్తే చాలు అని ఆ మేడమ్స్ సలహా ఇచ్చారు. కాబట్టి అప్పటి నుంచి అమ్మ ఒక నిర్ణయం తీసుకుంది. ఉన్న రిజర్వేషను యూజ్ చేసుకుంటే మంచిది కదా అనేసి ఆలోచించే కంటే ముందే తన భర్త గురించి ఆలోచించింది. ఎందుకంటే తన భర్త ఇప్పటి వరకు ఆ బిడ్డ కోసం కష్టపడి చాలిన జీతంతో మన 5గురిని పోషించి మమ్మల్ని చూసుకున్నారు. కాబట్టి ఆ అమ్మ కూడా సంపాదిస్తే ఎంతో కొంత ఆ తండ్రికి సహాయం చేసిందా అవుతుందని ఆ తండ్రితో మగ్గం వర్క్ షాప్ పెట్టించిన తర్వాత 2 ఆడబిడ్డల్ని, ముందు నుంచి పెద్ద అమ్మాయి అన్నది కదా, ఆ అమ్మాయిని ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటి దగ్గర ఒక హాస్టల్లో చదివించి 4th క్లాస్ వరకు చదివించింది. ఆ తర్వాత పెద్దమ్మాయిని కూడా అదే షాప్ పక్కనున్న గవర్నమెంట్ స్కూల్లో వేసి, చిన్నమ్మాయిని స్టార్టింగ్ ప్రైవేట్ స్కూల్లో వేసింది. పెద్దమ్మాయిని గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు వేసింది అంటే, అప్పటికి ఫీజులు కట్టే అంత డబ్బులు లేక 4 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో పెద్దమ్మాయిని చదివించాం కదా, ఇక చాలు. అంతేకాకుండా అక్కడే ఆ పక్కనే ఒక గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేపిస్తే ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న కస్తూర్బా హాస్టల్లో మంచి సీట్ వస్తుంది, నా పెద్ద బిడ్డ ప్రయోజకురాలు అవుతుందని ఆలోచించి నా 5వ తరగతి ఆ గవర్నమెంట్ స్కూల్లోనే చదివించిన తర్వాత ఆ 6వ తరగతి కోసం చాలా కష్టపడింది. ఆ మేడమ్స్ని పరిచయం చేసుకొని అన్నీ చేసినా సరే ప్రయోజనం లేకపోయింది. ఎందుకంటే అందులో సీట్స్ అయిపోయామ్మా, మేమేం చేయలేమని చేతులెత్తగా, ఆ తర్వాత మా ఊరు ప్రెసిడెంటు మా పెద్దమ్మాయికి ఎలా అయితేనే అందులో సీట్ తెప్పించారు. భగవంతుడి దయ వల్ల మా పెద్దమ్మాయిని అందులో అమ్మ కూతుర్ని ఆ స్కూల్లో జాయిన్ చేశాను. ఇకను ఈ చిన్న బిడ్డ ఉంది కదా, ఈ చిన్న బిడ్డని ప్రైవేట్ స్కూల్లో అమ్మ పక్కనే చూసుకుంటే, ఎందుకంటే పక్కనే ఉండాల్సి వచ్చింది. ఆ అమ్మాయికి మిషన్ పెట్టుకోవడం కొత్త కదా, మరి దూరంగా చదివించినట్లయితే అమ్మాయికి ఇబ్బంది అవుతుంది. ఆ మిషన్ ఏమైనా అయ్యింది అంటే లక్షల్లో పెట్టుబడి పెట్టాలి. కాబట్టి ఆ అమ్మ ఏం చేయలేక ఆ పక్కనే ఉన్న స్కూల్లో వేసి, సంవత్సరం గడిచిన తర్వాత అక్కడ ఉన్న పొలిటికల్ వాళ్ళు ఆ అమ్మకి అడిగారు, అమ్మ, మీ అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించండి, మేము బాగా చూసుకుంటాం అని చెప్పింది. అప్పటికే ఆ అమ్మ ఫైనాన్షియల్గా ఇంకా సెట్ అవ్వలేదు. అప్పుడే పెట్టిన షాప్కి అంతగా బిజినెస్ రాదు కాబట్టి సరే అని ఒప్పుకుంది. కాకపోతే వాళ్ళకి ఒక కండిషన్ పెట్టింది. మా చిన్నమ్మాయికి ఎలా అయినా సరే నేను కేంద్రీయ విద్యాలయంలో రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి నేను ట్రై చేస్తున్నాను, దాంట్లో సీటు వచ్చినట్లయితే నేను గవర్నమెంట్ స్కూల్లో మానిపించేస్తాను, మీరు ఖచ్చితంగా తీసి ఇవ్వాల్సిందని కండిషన్ పెట్టింది. ఆ కండిషన్ పెట్టడం వలన వాళ్ళు సరే అన్నారు. అమ్మ చాలాసార్లు ఆ స్కూల్కి వెళ్ళి, ఏంటి మా పాపకు సీట్ ఇవ్వాలి అని అంటే గేటు దగ్గరికి కూడా రానిచ్చేవారు కాదు. అలాగా 1 సంవత్సరంన్నర గడిచిన తర్వాత ఏమైంది అంటే, ఆ అమ్మకి ఒక అవకాశం దొరికింది. పేపర్ నోటిఫికేషన్లో కేంద్రీయ విద్యాలయ సీట్లు భర్తీ ఉన్నాయి అని చెప్పి ఆ తర్వాత ఆ అమ్మ అప్లై చేసిన తర్వాత ఆ బిడ్డ అదృష్టంతో ఆ స్కూల్లో సీటు వచ్చింది.